ఆసుపత్రిలో అంతు చిక్కని వైద్యం. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో సర్వే చేస్తున్న సందర్భంగా వచ్చిన సమస్యలపై సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ కు ఐద్వా జిల్లా కమిటీ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన కనీస మెడిసిన్ సదుపాయాలు లేవని, అందులో ముఖ్యంగా డోలోపర్, పారాషూట్, ప్యాంటాప్, ర్యాంటాప్, ట్రోమాడైల్, అలాగే చిన్నపిల్లలకు సర్ది, దగ్గు, జ్వరానికి కావలసిన సిరప్లు కూడా లేవని, గర్భిణీ స్త్రీలకు సంబంధించి స్కానింగ్ సెంటర్లో తప్పుడు రిపోర్టులు రావడం, వారికి రక్తస్రావం అవుతున్నా కూడా నిర్లక్ష్యం వహించడం వల్ల నిరుపేదలు భయభ్రాంతులకు గురై డిశ్చార్జ్ చేయకుండానే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది వచ్చిన పేషెంట్స్ తో దురుసుగా ప్రవర్తించడం వల్ల వచ్చిన రోగులు నిరాశపడుతూ ఉన్నారు. అలాగే హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా చెత్త ఉండడం వల్ల ఆసుపత్రిలోకి రాగానే ఒక రకమైన వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అనుకూల విధంగా వైద్యాన్ని అందించాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. లేదంటే హాస్పిటల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఏ అనిత, జిల్లా ఉపాధ్యక్షురాలు కె లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఐద్వా ఆధ్వర్యంలో హాస్పిటల్లో విజిట్ చేసినప్పుడు మా దృష్టికి వచ్చిన సమస్యలపైన మెమరాండం ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో జరుగుతున్న ట్రీట్మెంట్, కనీసం ఉండాల్సిన మెడిసిన్ లేకపోవడం వల్ల వచ్చిన నిరుపేదలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే కనీసం పారాషూట్ కానీ, డోలో 650 కానీ, ప్యాంటాప్, ర్యాంటాప్, ట్రోమాడైల్ ఇలాంటి ఇంజెక్షన్లు కానీ, ట్యాబ్లెట్స్ కానీ కనీసం ఉండాల్సిన మెడిసిన్ లేకపోయేసరికంటే వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఆ మెడిసిన్ బయటకు పోయి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ మెడిసిన్ని అందుబాటులో ఉంచాలని, అట్లాగే గర్భిణీ స్త్రీలకు వచ్చిన తర్వాత బ్లీడింగ్ అవుతుంటే కూడా పట్టించుకోవట్లేదు అని భయప్రాంతులకు గురై వచ్చి వాళ్ళు డిశ్చార్జ్ చేయకముందే ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అట్లాగే చిన్నపిల్లలకు కూడా సర్దులు, జ్వరము, దగ్గు, సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళకు ఇచ్చే కనీసం టానిక్లు కూడా లేని పరిస్థితి హాస్పిటల్లో ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సూపరింటెండెంట్ గారిని కలిసి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. రేపు రానున్న కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.